భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎప్పటికప్పుడు మారుతున్న ట్రెండ్స్ కు అనుగుణంగా తన వ్యూహాలను మార్చుకుంటూ ముందుకు సాగుతున్న మారుతి సుజుకి గత దశాబ్దంలో ఎస్యూవీ సెగ్మెంట్ లో కూడా తన స్థాయిని గణనీయంగా పెంచుకోవడానికి చాలా కృషి చేసింది. ఒకప్పుడు చిన్న కార్ల తయారీలోనే ప్రధానంగా దృష్టి పెట్టిన ఈ సంస్థ ఇప్పుడు వినియోగదారుల అభిరుచులు ఎస్యూవీల వైపు మళ్లడంతో అదే దిశగా భారీగా అడుగులు వేసింది. ఈ క్రమంలో 6 మోడళ్లతో కూడిన విస్తృత ఎస్యూవీ లైనప్ ను నిర్మించి మార్కెట్లో బలమైన స్థానాన్ని సంపాదించింది. అయితే కంపెనీ లక్ష్యాలు ఇక్కడితో ఆగిపోలేదు. రాబోయే సంవత్సరాల్లో ఈ ఎస్యూవీ శ్రేణిని మరింత విస్తరించాలనే ప్రణాళికతో మారుతి ముందుకు సాగుతోంది. ముఖ్యంగా తక్కువ ధరలో అందుబాటులో ఉండే చిన్న ఎస్యూవీలపై ప్రత్యేక దృష్టి సారించేందుకు సిద్ధమవుతోంది. ఎందుకంటే ప్రస్తుతం భారత మార్కెట్లో మైక్రో ఎస్యూవీ సెగ్మెంట్ వేగంగా పెరుగుతోంది. నగరాల్లో సులభంగా నడపడానికి అనువుగా ఉండే, అలాగే ధరపరంగా అందరికీ అందుబాటులో ఉండే వాహనాలపై వినియోగదారుల ఆసక్తి పెరుగుతుండటంతో ఈ విభాగంలో పోటీ మరింత తీవ్రంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మంచి విజయాన్ని సాధించిన టాటా పంచ్ కు పోటీగా కొత్త వాహనాన్ని తీసుకురావాలని మారుతి సుజుకి యోచిస్తోంది. గాడి వాడి నివేదికల ప్రకారం ఈ కొత్త మైక్రో ఎస్యూవీ ప్రస్తుతం Y43 అనే కోడ్ నేమ్ తో అభివృద్ధి దశలో ఉంది. ఇది ప్రత్యేకంగా బడ్జెట్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని రూపొందించబడుతుందని సమాచారం. ఈ కొత్త మోడల్ ద్వారా మారుతి ఎస్యూవీ మార్కెట్ లో తన వాటాను మరింత పెంచుకోవాలని చూస్తోంది. చిన్నదైన స్టైలిష్ డిజైన్, మెరుగైన ఫీచర్స్, అలాగే తక్కువ ధర కలిపి ఇది యువతను ఫస్ట్ టైం కార్ కొనుగోలుదారులకు ఆకర్షించేలా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న పోటీని దృష్టిలో ఉంచుకొని ఈ వాహనం ధర, ఫీచర్స్ పరంగా మంచి బ్యాలెన్స్ ను అందిస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రత్యేకంగా టాటా పంచ్ వంటి విజయవంతమైన మోడళ్లకు ఇది గట్టి సవాల్గా మారవచ్చని చెప్పడంలో సందేహం లేదు. రాబోయే మైక్రో ఎస్యూవీ సెగ్మెంట్ లో మరింత బలంగా నిలబడేందుకు మారుతి సుజుకి సిద్ధమవుతున్న కొత్త మోడల్ Y43 గురించి ఆసక్తికరమైన వివరాలు బయటకు వస్తున్నాయి. ఇంజిన్ విషయానికి వస్తే ఈ కొత్త మైక్రో ఎస్యూవీలో Z12E 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ అందించే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ సుమారు 80 HP శక్తి, 111.7 Nm టార్క్ ను ఉత్పత్తి చేయగలదు. నగర ప్రయాణాలకు సరిపోయేలా మైలేజ్, పనితీరు అందించేలా దీనిని ట్యూన్ చేసే అవకాశం ఉంది. ఇదే ఇంజిన్ ను ఆధారంగా చేసుకుని CNG వేరియంట్ ను అందించే అవకాశం ఉంది. ఇందులో సుమారు 69 HP పవర్, 101.8 Nm టార్క్ లభించవచ్చు. ఇది తక్కువ ఖర్చుతో నడిచే ఆప్షన్ కోసం చూస్తున్న వినియోగదారులకు ఆకర్షణీయంగా మారవచ్చు. ధరపరంగా కూడా బడ్జెట్ కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బేస్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధరను 5,25,000 రూపాయల నుంచి 5,50,000 రూపాయల మధ్య ఉంచే అవకాశం ఉంది. లాంచ్ టైమ్ లైన్ విషయానికి వస్తే 2027 ప్రారంభంలో మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. పరిమాణాల పరంగా చూస్తే ఇది 3.8 మీటర్ల పొడవు, 1.7 మీటర్లకు పైగా వెడల్పు, 1.6 మీటర్లకు పైగా ఎత్తులో ఉండే అవకాశం ఉంది. దాదాపు 2.5 మీటర్ల వీల్ బేస్ తో వస్తూ లోపల మంచి స్పేస్ ను అందించేలా డిజైన్ చేయబడుతుంది.